హలో బ్రో. మీల్ మేకర్ వెజిటేరియన్స్‌కి, వీగన్స్‌కి మంచి ఆల్టర్‌నేటివ్ బ్రో. యాన్యువల్ ప్రొడక్ట్స్ నుంచి. దీనిలో పోషకాలు చాలా ఉన్నాయి బ్రో. ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం అండ్ విటమిన్ బి ఉంది. దీనిలో ఫ్యాట్ చాలా తక్కువ కాబట్టి మనకి వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి, హార్ట్ డిసీజెస్ రిస్క్ తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుందనమాట. వెన్ కంపేర్ టు అదర్ ఫుడ్స్ మనకి ఇది చాలా తక్కువ కాస్ట్‌కి దొరుకుతుంది బ్రో. అందుకే మనం ఈ ప్రోటీన్ రిచ్ మీల్ మేకర్‌తో బిర్యానీ చేసుకుందాం. ముందుగా ఒక 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్‌ని నానబెట్టుకోవాలి. ఈ గ్లాస్ కొలత 250 గ్రామ్స్ బ్రో. అందుకని మీకు కేజీ లెక్కలైతే గనక 750 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్‌ని నానబెట్టుకోండనమాట. ఒకసారి కడుక్కొని తర్వాత ఫ్రెష్ వాటర్‌తో నానబెట్టుకోండి బ్రో. ఒక గంట నానితే సూపర్ ఉంటుందనమాట. తర్వాత బౌల్‌లో హాట్ వాటర్ వేసుకొని మన మీల్ మేకర్‌ని ఒక కప్పు దీనిలో నానబెట్టాలి. ఒక 20-30 మినిట్స్ అనమాట. నానబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి బ్రో. అప్పుడు మీల్ మేకర్‌లోకి సాల్ట్ వెళ్తుంది. లేకపోతే మీల్ మేకర్ చప్పగా ఉంటుంది. ఇలాగ వాటర్ పిండేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో 3-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి బ్రో. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలన్నమాట. టమాటో సాఫ్ట్ అయిపోయిన తర్వాత దాన్ని చల్లార్చి మిక్సీ జార్‌లో వేసుకోండి. దీన్ని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో నెయ్యి, నూనె వేసుకోండి బ్రో. నేను కడాయి కన్నా కుక్కర్ వాడాననమాట. ప్రెస్టీజ్ కుక్కర్ వాడాను. దానికి మూతలు 2 ఉంటాయన్నమాట. ఒకటి గ్లాస్ మూత ఉంటుంది. ఒకటి కుక్కర్ విజిల్ మూత ఉంటుంది. ఆయిల్ వేడయిన తర్వాత మనం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు మీకు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి బ్రో. చెక్క, లవంగం, స్టార్ అనాస, తర్వాత పత్తర్కా పూల్, తర్వాత బిర్యానీ ఆకు వేసుకోండి. మసాలా దినుసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. కడాయిని లో ఫ్లేమ్‌లో పెట్టి 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ ఇలా ఫ్రై అవుతుంది బ్రో. ఆ తర్వాత వెజ్జీస్ వేసుకోండి. మీకు ఇష్టమైన వెజ్జీస్ అన్నీ వేసుకోండి. నాకైతే ఇంట్లో అవైలబుల్ క్యారెట్, బీన్స్, ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయన్నమాట. అవి వేసుకున్నాను. ఈ స్టేజ్‌లో ఒక చిటికెడు ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే ఇంకా బావుంటుంది బ్రో. ఈ ముక్కల్లో కూడా సాల్ట్ వెళ్తుంది. వెజ్జీస్ ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టిన మీల్ మేకర్‌ని దీనిలో వేసేసుకోవాలన్నమాట. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీల్ మేకర్‌లో కలిపేయండి. అది ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక మిగిలిన మసాలాలన్నీ వేసుకోండి. జీరా పౌడరు, ధనియా పౌడర్, సాల్ట్, కొంచెం గరం మసాలా, కారము, పసుపు వేసి మసాలాలన్నీ ఫ్రై అయ్యేదాకా ఇంకొక 5-10 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోండి. కింద అడుగు మాడకూడదు అనుకుంటే గనక కొంచెం వాటర్ వేసుకోండి బ్రో. వాటర్ వేసుకొని ఉడికించుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఆకులు మగ్గటానికి ఎంతో టైం పట్టదు బ్రో. మంచిగా మగ్గిపోయిన తర్వాత కర్డ్ మీకు ఇష్టమైతే వేసుకోండి. లేతే స్కిప్ చేసేయొచ్చు.
కర్డ్ ఏస్తే గనుక కొంచెం గ్రేవీగా వస్తుంది బ్రో. లేకపోతే పొడి పొడిగా ఉంటుందనమాట. అది ఒక 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్‌లో కుక్ చేసిన తర్వాత బాస్మతి రైస్ కలిపేయండి దీనిలో. ఆ తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చొప్పున 3 గ్లాసెస్ బాస్మతి రైస్‌కి 6 గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ వచ్చాక ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసేయండి. అంతే బ్రో. ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. ఇది సూపర్ టేస్ట్‌గా వచ్చింది బ్రో. ఇది సాలంతో కానీ, ఉట్టిగా తిన్నా గానీ బావుంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.